మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలకి ఆయన మన్మోహన్ సింగ్ అవగాహన చాలా చాలా లిమిటెడ్. పూర్ అవగాహన, చాలా తక్కువ అవగాహన ఆయన. ఓకే. ఎందుకంటే 1993లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ నోట్ పెట్టారు, అంతర్జాతీయ సదస్సు. దాంట్లో మమ్మల్ని కూడా పిలిచారు, నేను కన్నబిరాన్ గారు కూడా వెళ్ళాం. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు, తర్వాత వాజ్పేయి వచ్చాడు, అపోజిషన్ లీడర్, ఓ 10-12 మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఒక 60 మంది డెలిగేట్స్ ప్రభుత్వం తరఫున, మేము ఒక 60 మందిని దేశంలో భిన్న మానవ హక్కుల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ పిలిచారు. 21 రోజుల పాటు 6,000 మంది ప్రతినిధులు, 190 దేశాల ప్రతినిధులు, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ అందరూ వచ్చారు. మన దేశంలో నరసింహారావు గారు ఆరోగ్యం బాగలేకపోయినా మన్మోహన్ సింగ్ వచ్చాడు. ఓకే. మన్మోహన్ సింగ్ని మేము, అగ్నివేష్ గారు ఒక ప్రశ్న అడిగాడు. అప్పుడు అగ్నివేష్ కూడా ఉన్నారు. అగ్నివేష్ గారు చైల్డ్ లేబర్ మీద, బాల కార్మికుల మీద ప్రస్తుతము భారత ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏమిటి? ఓకే. అంటే మన్మోహన్ సింగ్ గారు చాలా ఆశ్చర్యంగా అన్నది ఏమిటంటే, బాల కార్మికులు లేకుండా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాన్ని ఒకదాన్ని అనుగ్రహించాడు. నేను ముందు వరుసలో కూర్చున్నాను. సార్ మీరు ఏంటి ఇటు చెప్తున్నారు? ఇదే యునైటెడ్ నేషన్స్ కింద 1950లో తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యునైటెడ్ నేషన్ మీటింగ్కి వస్తే ఈ ప్రశ్న మేము అడిగుంటే ఆ విధంగానే సమాధానం చెప్పేవాడు. అంటే ఆయన ఏమన్నంటే, నో ప్రొఫెసర్, నేను ఎకానమిస్ట్, నేను ఎంతకాలం ఎకనామిక్స్ నుంచే చూస్తాను కానీ నాకు మిగతా అంశాల నుంచి ఎక్కువ అవగాహన లేదు అని పాపం ఆయన హంబుల్గానే ఈ మాట అన్నాడు. అంటే ఈ మాట నేను చెప్తున్నట్టే మన అభివృద్ధి యొక్క దిశ, రైట్, అభివృద్ధి యొక్క మొత్తము కోణం ఏదైతే మారిపోయిన తర్వాత అడవిలో పోరాటం చేస్తున్న నక్సలైట్ ఉద్యమాన్ని ఆయన గ్రేటెస్ట్ సెక్యూరిటీ థ్రెట్ అనడానికి ప్రధాన కారణం, వాళ్ళు అక్కడ పోరాటం చేస్తుంటే పెట్టుబడి అక్కడికి పోదు, పెట్టుబడికి అది ప్రమాదం. అంతే కదా మరి. వచ్చిన తర్వాత ఇటు అణచివేత, ఎన్కౌంటర్లు, తర్వాత మళ్ళీ కొత్త చట్టాలు. ఓకే.